నమస్తే, ప్రణామ్, సబ్కో సలాం. స్వాగతం, ఘన స్వాగతం. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. మతం అంటే మంత్రం కాదు, మార్గం. కులం అంటే గుంపు కాదు, చేసే పనికి గుర్తింపు. భాష అంటే అక్షరం కాదు, పంచుకునే భావం. ఈ తేడాలన్నీ మన మధ్య గడుల్లా గీసుకుంటే అందంగానే ఉంటుంది, గోడల్లా కట్టుకుంటేనే ఆనందం దూరం అవుతుంది. అలా కాకూడదు. ఎందుకంటే మన జాతి ప్రత్యేకతే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ స్ఫూర్తిని ఇలాగే స్మరించుకుంటూ ఆటలోకి వచ్చేద్దాం. రండి, కళ్ళని గెలిపిద్దాం. అందుకోసం ఆడేద్దాం. మీలో ఎవరు కోటీశ్వరుడు? నేను చక్కగా ఆడి ఈవేళ కూడా ఆటలో కొనసాగుతున్న మన రోల్ ఓవర్ కంటెస్టెంట్ సత్యనారాయణ గారికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సత్యనారాయణ గారు. గుడ్. నేను ఎలా గడిచింది? బాగా గడిచింది సార్. బాగా రక్షిస్తున్నారా? సో ఇవాళ ఆడడానికి ప్రిపేర్ అయి ఉన్నారా? ఉన్నాను సార్. Shall we get into the game? Sure, sir. Come on, let's play. మీలో ఎవరు కోటీశ్వరుడు? మన ముందు హాట్ సీట్ లో సత్యనారాయణ గారు కూర్చున్నారు. ఆయన బెంగళూరు నుంచి వచ్చారు. ఎంబీఏ చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిచిన డబ్బు ఫ్యామిలీకి, అలాగే ఒక నూతన విద్యా విధానంతో కూడిన ఒక స్కూల్ ని స్టార్ట్ చేయడం కోసంగా అది ఉపయోగించాలని వారి అభిలాష. వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి బెస్ట్ విషెస్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోదామా? షూర్ సార్. ఓకే, లెట్స్ ప్లే. మీలో ఎవరు కోటీశ్వరుడు? మాస్టర్జీ, 12వ ప్రశ్న, 12,50,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. గుర్రం జాషువా ప్రఖ్యాత రచన ఫిరదౌసి. వీటిలో ఏ కావ్యాన్ని రాసిన రచయిత జీవితం ఆధారంగా రాయబడింది? ఫిరదౌసి, గుర్రం జాషువాస్ మాస్టర్ పీస్ ఈస్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్ వర్క్స్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ బాబర్నామా, బి కబూస్నామా, సి బాద్షానామా, డి షహనామా. మీకు ఒక లైఫ్ లైన్ ఉంది. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే 12,50,000 రూపాయలు మీదవుతుంది. లేదు, క్విట్ చేసి వెళ్ళిపోతే 6,40,000 రూపాయలు మీదవుతుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇస్తే 3,20,000కు పడిపోతారు. టైం ప్రెషర్ లేదు మీకు. బేసిక్లీ ఒక ముఘల్ ఎంపరర్ మీద వన్ ఆఫ్ ద బుక్స్ సార్. ఎవరు రాశారో ఆథర్ గుర్తు రావట్లేదు. వన్ ఆఫ్ పేరు కూడా ఫిర్దౌసి అలాగే ఉంటుంది అయింది, ఆయన రాసింది. సో షాజహాన్ మీదో లేకపోతే జహంగీర్ మీదో వన్ ఆఫ్ ద బుక్ రాసిన బుక్ ఇది. సో దాని ప్రకారం అనుకుంటున్నాను మోస్ట్లీ సి ఆర్ డి అనుకుంటున్నాను. పాద్షానామా యా షానామా, ఆ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. మీకు ఒక లైఫ్ లైన్ ఉంది, ఆడియన్స్ పోల్. సో బేసికలీ నాకు తెలిసి ఐదర్ షాజహాన్నో జహంగీర్తో పాద్షా అని కూడా అంటారు. ఒక పేరు టైటిల్ లాంటిది. అండ్ పాద్షా నామా ఈజ్ లైక్ ఆయన మీద రాసిన బుక్. సో అలాగనుకొని సి అనే వస్తుంది. కానీ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు సార్. ఆడియన్స్ పోల్కి వెళ్దాం అనుకుంటున్నాను. షూర్. షూర్. ఓకే మాస్టర్ జీ, యాక్టివేట్ ఆడియన్స్ పోల్. ఆడియన్స్, ఇక మీ వంతు వచ్చింది. మీకోసం ప్రశ్న ఒకసారి చదువుతాను, అలాగే ఆప్షన్స్ కూడా వినిపిస్తాను. ఏది కరెక్ట్ ఆన్సరో మీ ఓటింగ్ ప్యాడ్స్ మీద జవాబు ఇవ్వాలి. గుర్రం జాషువా ప్రఖ్యాత రచన ఫిరదౌసి. వీటిలో ఏ కావ్యాన్ని వ్రాసిన రచయిత జీవితం ఆధారంగా వ్రాయబడింది? ఆప్షన్స్: ఏ బాబర్నామా, బి కబూస్నామా, సి బాద్షానామా, డి షహనామా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
Okay, here are the results. A 4%, B 4%, C 61%, D 31%. సో మీరు ఆడియన్స్తో పాటు వెళ్తారా? ఆడియన్స్ ఏం చేస్తారు? అనుకుంటున్నాను సార్. ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ సి పాచాను. ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి ఆడియన్స్ చెప్తారేమో, అలాగేం అనిపించట్లేదా? ఒకవేళ ఆడియన్స్ వాళ్ళు కరెక్ట్ అనుకుంటే, మీరు అది నమ్మితే ముందు మీరు వెళ్ళొచ్చు. తీసుకెళ్తారని అనుకుంటున్నా సార్ ఆడియన్స్. సో ఐల్ గో విత్ ద ఆడియన్స్. ఇప్పటికైనా సరే మీకు ఒక ఆప్షన్ ఉంది. క్విట్ అవుతారా, ఆడియన్స్ వెళ్తారా? లేదు సార్, ఆడియన్స్తో వెళ్తా సార్. ఆడియన్స్ నమ్ముతున్నారు, అది ఆడియన్స్ నమ్ముతా సార్. ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేద్దాం. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి బాద్షా నామా. ఇక్కడ ఆడియన్స్ సత్యనారాయణ గారు ఇచ్చిన క్లూ తోటి మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అనిపిస్తుంది. ఆడియన్స్ జనరల్ గా తప్పరు, అన్ఫార్చునేట్లీ ఈసారి తప్పారు. సి బాద్షానామా ఇస్ రాంగ్ ఆన్సర్. డి షహనామా ఇస్ రైట్ ఆన్సర్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. షహనామా రాసిన కవి ఫిర్దౌసి. ఫిర్దౌసి పర్షియన్ కవి. చాలా డిసప్పాయింట్గా అనిపించింది. అమ్మగారు కోరుకున్నట్లుగా నాన్నగారు ఆశించిన మేరకు మీరు పెద్ద మొత్తంతో వెళ్తారు అనుకున్నా, నాకు మీరు కొంచెం నిరుత్సాహపరిచారు. పర్లేదు. ఇట్స్ ఓకే, మా అందరి మనసులను గెలిచారు. ఆ రకంగా మీరు విజేత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ప్లీజ్. సత్యనారాయణ గారు కరెంట్ అఫైర్స్ మీద అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పారు. చరిత్ర నుంచి అడిగినప్పుడు చక్కగా సమాధానం ఇచ్చారు. బట్ సాహిత్యం విషయానికి వచ్చేసరికి అవగాహన లేకపోవడం వల్ల ఆడియన్స్ పోలుకు వెళ్ళారు, ఆన్సర్ తప్పించారు. బ్యాడ్ లక్. బట్ లెట్స్ విష్ హిమ్ గుడ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్. ఓకే డియర్ కంటెస్టెంట్స్, మీ ఏడుగురిలో ఎవరు హాట్ సీట్కి వస్తారో తెలియాలంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడాలి. మరి ఆడేద్దామా? ఓకే లెట్స్ స్టార్ట్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ మొదటి ప్రశ్న. ఈ పదాలను సరైన క్రమంలో అమరిస్తే హైదరాబాద్ వ్యవస్థాపకుని పేరు వస్తుంది. యువర్ ఆప్షన్స్: ఏ మొహమ్మద్, బి షా, సి కుతుబ్, డి కులీ. ఏ మొహమ్మద్, బి షా, సి కుతుబ్, డి కులీ. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఏ మొహమ్మద్, డి కులీ, సి కుతుబ్, బి షా. ఏడిసిబి మొహమ్మద్, కులీ, కుతుబ్, షా. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓ, ఇద్దరు మినహా అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరికంటే వేగంగా ఇచ్చింది సత్య. రిమోట్ పొజిషన్స్ ప్లీజ్. సత్య, స్వరూప, శివానంద. ఓకే, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ రెండవ ప్రశ్న ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. ఈ జాతీయాలలో పేర్కొన్న శరీర భాగాలను మానవ దేహంలో అవి ఉండే క్రమంలో పైనుంచి కిందకు అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ చింతనిప్పు లాంటి కళ్ళు, బి అరచేతిలో స్వర్గం, సి ముక్కు మీద కోపం, డి కాళ్లకు చక్రాలు. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. ఏ చింత నిప్పు లాంటి కళ్ళు, సి ముక్కు మీద కోపం, బి అరచేతిలో స్వర్గం, డి కాళ్లకు చక్రాలు. ఏసి బిడి చింత నిప్పు లాంటి కళ్ళు అంటే కళ్ళు, ముక్కు మీద కోపం ముక్కు, అరచేతిలో స్వర్గం చెయ్యి, కాళ్లకు చక్రాలు కాళ్ళు. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓ, ఇద్దరు మినహా అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరికనే వేగంగా ఇచ్చింది
స్వరూప. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ఎవడో చూద్దాం. స్వరూప, సత్య, శారద. ఓకే, ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్, నిర్ణయాత్మకమైన ప్రశ్న. మూడవ ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. భారత చరిత్రలోని ఈ మైలురాళ్లను అవి జరిగిన క్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ 1857 సిపాయిల తిరుగుబాటు, బి దండియాత్ర, సి 1971 ఇండో పాక్ యుద్ధం, డి క్విట్ ఇండియా ఉద్యమం. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఏ 1857 సిపాయిల తిరుగుబాటు, బి దండియాత్ర, డి క్విట్ ఇండియా ఉద్యమం, సి 1971 ఇండో పాక్ యుద్ధం. ఏబిటిసి సిపాయిల తిరుగుబాటు 1857, దండియాత్ర 1930, క్విట్ ఇండియా ఉద్యమం 1942, 1971 ఇండో పాక్ యుద్ధం. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. కేవలం ముగ్గురు మాత్రమే ఇచ్చారు. అందులో సత్య, స్వరూప ఇద్దరు ఉన్నారు. ఓకే, లెట్స్ సీ. అందరికనే వేగంగా ఇచ్చింది సత్య. ఓకే, బట్ లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. సత్య, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ కమ్. వెల్కమ్ సత్య గారు. గుడ్, వెల్ డన్. ఓకే, రెండో ప్రశ్న తర్వాత మీకును స్వరూప్ గారికి చిన్న హెడ్ ఆన్ పడింది. అవును సార్. 0.02 seconds. Yes, sir. వెరీ నేరోలో మీరు వచ్చేసారు. ఎస్ సార్. బట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఆడేద్దామా? ఎస్ షూర్ సార్. స్వరూప్ గారు, మీరు చాలా బాగా ఆడారు, బట్ స్ప్లిట్ సెకండ్స్. ఓకే, నెక్స్ట్ Yes, sir, hopefully. హోప్. ఓకే, లెట్స్ ప్లే. మీరు ఎవరు కోటిస్తారు? Sure, sir. Come on. రైట్, మన ముందు హాట్ సీట్ లో సత్య గారు కూర్చున్నారు. 26 సంవత్సరాలు, బిఎడ్ చేశారు. ఈస్ట్ గోదావరి మోరీ నుంచి వచ్చారు. ప్రైమరీ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడ గెలిచిన డబ్బు సిస్టర్ మ్యారేజ్ కి, ఆ తర్వాత మిగిలితే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించాలని కోరుకుంటున్నారు. వారు మంచి అమౌంట్ గెలవాలని కోరుతూ లెట్స్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సత్య గారు, మీకు తోడుగా ఎవరెవరు వచ్చారు? మదర్ అండ్ సిస్టర్. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? Mahalakshmi. మహాలక్ష్మి. నమస్తే చెల్లెలు. సార్. నమస్తే అమ్మా. నీ పేరమ్మా? Hemini. హేమిని. ఓ, చాలా బాగుంది. ఓకే, యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మా మదర్ అడిగారు ఏంటి అసలు కాన్సెప్ట్ ఎలా అనిపించింది కానీ ఫస్ట్ ఫింగర్ ఫస్ట్ చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, కష్టం అన్నారు. అలా కుదరదు, నేను చిరంజీవి గారితో మాట్లాడాలి, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకు అనవసరం. సో తన కోసం. ఓకే. సో అమ్మగారు స్ట్రాంగ్ అనుకున్నారు. ఈ రోజున మీరు విజేత సీట్ లో కూర్చున్నారు. సంతోషం అమ్మా. మిమ్మల్ని కలిసేందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా. సో బాబు బాగా ఆడాలని, ఎక్కువ మొత్తం గెలవాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. గుడ్. చాలా చిన్న కుటుంబం, పొందుగైన కుటుంబం. ఎస్ సార్. చాలా చిన్న వయసులోనే మీరు జాబ్ లో చేరినట్టున్నారు. అవసరం సార్, ఆ టైంకి దేవుడు అలా కరుణించాడు, లేకపోతే మా ఫ్యామిలీ పరిస్థితి వేరేగా ఉంది అంతే. అమ్మ అంతకంతగా కష్టపడ్డారు. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇక మనం గేమ్ లోకి వెళ్దాం. షూర్. గేమ్ లోకి వెళ్లే ముందు రూల్స్ ఒకసారి మీకు చెప్తాను. ఓకే సార్. ఓకే, ఇక్కడ 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఓకే. అంటే 1000 నుంచి ₹1,00,000 దాకా మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మొదటి 5 ప్రశ్నలకి మీకు టైం లిమిట్ 45 సెకండ్స్. ఎస్ సార్. 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు మీకు టైం లిమిట్ 60 సెకండ్. ఓకే సార్. ఆ తర్వాత మిగతా 5 క్వశ్చన్స్ కి నో టైం లిమిట్. మీరు ఎంత సమయమైనా ఎంత టైం అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే సార్. ఆ తర్వాత 5వ ప్రశ్న దగ్గర 10వ ప్రశ్న దగ్గర 2 సేఫ్ ల్యాండింగ్స్ ఉంటాయి. అంటే 5వ ప్రశ్న దగ్గర ₹10,000, 10వ ప్రశ్న దగ్గర ₹3,20,000 Okay, sir. మీకు సేఫ్ ల్యాండింగ్ ప్లేస్. అంటే మీరు 5వ ప్రశ్న తర్వాత మీరు ఏదైనా ఒక రాంగ్ ఆన్సర్ ఇస్తే మినిమం మీరు 10,000 వెళ్తారు. 10వ ప్రశ్న తర్వాత మీరు రాంగ్ ఆన్సర్ ఇస్తే మీరు మినిమం ఇక్కడ నుంచి ₹3,20,000 తోటి వెళ్తారు. ఓకే సార్. ఆ తర్వాత ఆట ఆడే సమయంలో మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం క్విట్ అయ్యే అవకాశం ఉంది. Okay. అంతవరకు ఎంత మొత్తం గెలుచుకున్నారో ఆ డబ్బు మీది. ఓకే సార్. అలాగే ఇక్కడ 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్ అండ్ 50-50. ఓకే,
ఓకే సార్. ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోదామా? ఎస్ షూర్ సార్. ఆర్ యు రెడీ? రెడీ సార్. కమ్ ఆన్ లెట్స్ ప్లే మీరు ఎవరు కోటీశ్వరుడు. మాస్టర్జీ మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. వీటిలో దేనిని తెలుగులో కలము అని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ ఏ ప్లేట్, బి స్కేల్, సి పెన్, డి పేపర్. ఎస్ సార్ షూర్. ఆప్షన్ సి పెన్. ఓకే మాస్టర్జీ ఫిక్స్ ఆప్షన్ సి పెన్. రైట్ ఆన్సర్. మాస్టర్జీ రెండవ ప్రశ్న తెర మీద తీసుకురండి. సాధారణంగా వీటిలో దేనిని పెంపుడు జంతువుగా పెంచుకోరు? ఆప్షన్స్ ఆర్ ఏ పిల్లి, బి కుక్క, సి చిలుక, డి గబ్బిలం. షూర్లీ ఆప్షన్ డి గబిలం. ఓకే షూర్. రైట్ మాస్టర్జీ ఫిక్స్ డి గబ్బిలం. సచ్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు క్లాస్ లో పిల్లలకి ఇదే ప్రశ్నలు వేస్తుంటారు కదా, షూర్ సార్. వాళ్ళు ఆన్సర్ చెప్పగానే రైట్ అనిపిస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఓకే చెప్పావులే, ఓకే కూర్చో అంటారా? No, sir. మళ్ళీ చెప్పావు అంటారా? వెరీ గుడ్. అప్రిషియేట్ చేస్తాం. వెరీ గుడ్. స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటారా? నో సార్. ఓకే ఓకే మాస్టర్జీ థర్డ్ క్వశ్చన్ 3000 రూపీస్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. సాధారణంగా ఆంజనేయుడు వీటిలో ఏ ఆయుధాన్ని ధరించి కనిపిస్తాడు? ఆప్షన్స్ ఆర్ ఏ చక్రం, బి విల్లు మరియు బాణం, సి గొడ్డలి, డి గద. ఏ డిస్కస్, బి బో అండ్ యారో, సి యాక్స్, డి మేస్. ఆప్షన్ డి గద. షూర్ సార్. ఓకే మాస్టర్జీ ఫిక్స్ డి గద. అందులో తూర్పుగోదావరి జిల్లా సకిరెడ్డిపల్లి, మోరి నుంచి వచ్చారంటే కనుక అక్కడ ప్రతి అడుగడుక్కి ఆంజనేయ స్వామి విగ్రహాలే ఉంటాయి. చేతులు ఏముంటుందో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన డి ఆన్సర్ రైట్. ఓకే మాస్టర్జీ ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ 10,000 రూపీస్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గణిత శాస్త్ర ప్రకారం వీటిలో ప్రధాన సంఖ్య ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ 4 4, బి 5 5, సి 6 6, డి 8 8. ఆన్సర్ ఈజ్ 5B. షూర్. షూర్. ఓకే టీచర్. మాస్టర్జీ ఫిక్స్ బి 5 సో టీచర్ అనిపించుకున్నారు. అబ్సల్యూట్లీ రైట్. బి 5 రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఫస్ట్ సేఫ్ ల్యాండింగ్ చేరుకున్నారు, 10,000 రూపీస్ గెలుచుకున్నారు. అవును, మోరీ నుంచి వచ్చారు. మోరీ ఒక ప్రోడక్ట్ కి జీడిపప్పుకి. ఎస్ సార్. సో దాదాపుగా అది అన్ని చోట్ల సప్లై అయ్యేది అక్కడి నుంచి అనుకుంటాను. ఎస్ సార్. చాలా మోరీ చాలా ఫేమస్. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఇంకో వేరే విధంగా కూడా ఫేమస్ అయింది. ఎలాగా? ఏపీలో ఫస్ట్ ఫైబర్ గ్రిడ్. ఎస్, ఫైబర్ గ్రిడ్ ఉన్న విలేజ్. ఎస్ సార్. ఇప్పుడు నా వల్ల సో మనం ఇప్పుడు 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. షూర్ సార్. ఓకే మాస్టర్జీ 6వ ప్రశ్న 20,000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణాలలో దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ కలిగి ఉన్నది ఏది? విచ్ ఆఫ్ దీస్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద 2nd లార్జెస్ట్ జాగరీ మార్కెట్ ఇన్ ద కంట్రీ? ఆప్షన్స్ ఆర్ ఏ రాజమండ్రి, బి మచిలీపట్నం, సి అనకాపల్లి, డి కర్నూలు. లైఫ్ లైన్ సార్. ఓకే స్టాప్ ద టైమర్. యాక్టివేట్ లైఫ్ లైన్స్. ఏ లైఫ్ లైన్ ని వాడుకుందాం అనుకుంటున్నారు? ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. ఫోన్ ఏ ఫ్రెండ్. మాస్టర్జీ యాక్టివేట్ ఫోన్ ఏ ఫ్రెండ్
ఆ ముగ్గురు స్నేహితులు ఎవరో ఇక్కడ మాకు డిస్ప్లే చేయండి. వీరందరూ మీకు స్నేహితులా లేకపోతే రిలేటివ్సా ఎట్లాగా? ఒకళ్ళ ఫ్రెండ్, ఒకళ్ళ కజిన్, ఇంకొకరు టీచర్. ఓకే. అప్పలనాయుడు తాళపేట, మల్లికార్జున వివి మెరక, వీర్రాజు మోరి. సో వీళ్ళలో ఎవరికి? వీర్రాజు గారికి. ఓకే మాస్టర్ జీ, వీర్రాజు మోరికి కనెక్ట్ చేయండి. ఈయన ఏమవుతారు? కజిన్. ఓకే. ఈయన ఏం జాబ్ చేస్తుంటారు? టీచర్. ఓకే. హలో వీర్రాజు గారండి? అవునండి. నమస్కారం, నేను చిరంజీవిని, మీలో ఎవరో కోటేశ్వరం నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే చిరంజీవి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది సార్. ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడటం. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. లైఫ్ లో చిరంజీవి గారితో మాట్లాడతానని ఊహించలేదు సార్. ఓకే, మన ఇద్దరం మాట్లాడుకునే అవకాశం మోరీ సత్య గారు కల్పించారు. చాలా సంతోషం వీర్రాజు గారు. చాలా సంతోషం సార్. ఇక్కడ నా ఎదురుగా హాట్ సీట్ లో సత్య కూర్చొని ఉన్నారు. సార్ ఆయనకి ఒక ప్రశ్న దగ్గర సమాధానం తెలియక మీ సహాయం కోసం మీకు ఫోన్ చేశారు. ఓకే సార్. ఓకే సార్. ఆ ఫోన్ వారికి ఇవ్వబడుతుంది. ఓకే సార్. ఆయన ప్రశ్న చదువుతారు, అలాగే ఆప్షన్స్ కూడా మీకు వినిపిస్తారు. ఓకే సార్. మీకు ఇచ్చిన 30 సెకండ్స్ లో మీరు కరెక్ట్ ఓకే ఆన్సర్ చెప్పగలిగితే ఆయనకి 20,000 రూపాయలు వస్తుంది. ఓకే సార్. ఓకేనండి. సత్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనయ్య, చెప్పు. దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ కలిగి ఉన్నది ఏది? రాజమండ్రి, మచిలీపట్నం, కర్నూలు, అనకాపల్లి. బెల్లం మార్కెట్, అతిపెద్ద బెల్లం మార్కెట్. అనకాపల్లి. రాజమండ్రి, మచిలీపట్నం, అనకాపల్లి, కర్నూలు. అనకాపల్లి ఇస్ ద రైట్ ఆన్సర్. షూర్? ఎస్. అనకాపల్లి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చేస్తారు? సి, అనకాపల్లి. షూర్? షూర్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్. మీ స్నేహితుడిని నమ్ముతున్నారు. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి, అనకాపల్లి. ఇది మీ ఫ్రెండ్ చెప్పారనో లేకపోతే మీకు ఆయన మీద నమ్మకంతోటో మీరు అనకాపల్లి అంటాము. ఎంతవరకు కరెక్టో కాదో ఒకసారి అమ్మగారు అడుగుదాం. ఏమ్మా? మాకు తెలుసండి. మీకు తెలుసు, కానీ మీకు తెలుసు కానీ మీ అబ్బాయికి మీరు చెప్పలేదు. తెలీదండి. ఏమ్మా, చెప్పొచ్చు కదమ్మా. అంత అపురూపంగా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెంచారా? అంతే కదండి, మా మేనకోడలు ఆ ఊరు, మేము వెళ్ళాము అనకాపల్లి, అప్పుడు తెలిసింది. సో అమ్మగారికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్లీ రైట్. సి, అనకాపల్లి రైట్ ఆన్సర్. మీ మోరి జీడిపప్పు, అనకాపల్లి బెల్లం కలిపి అచ్చులేస్తే ఏమవుతుంది? ముందు మనకు నోరు ఊరుతుంది, ఇక్కడ బెల్లం పాకం అవుతుంది. మంచి కాంబినేషన్, నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ అది. చెరుకు సాగుకి అలాగే బెల్లం తయారీకి ప్రసిద్ధి చెందింది అనకాపల్లి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రథమ స్థానంలో ఉంది, అనకాపల్లి ద్వితీయ స్థానంలో ఉంది. ఓకే, ఇక మనం 7వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మాస్టర్జీ, 7వ ప్రశ్న 40,000 రూపాయల ప్రశ్న తెర మీదకి తీసుకురండి. వీటిలో రూపాయి తమ కరెన్సీ కాని దేశం ఏది? విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ద రూపీ యాజ్ ఇట్స్ కరెన్సీ? ఆప్షన్స్ ఆర్ ఏ భారత్, బి పాకిస్తాన్, సి నేపాల్, డి సింగపూర్. వీటిలో రూపాయి తమ కరెన్సీగా లేనటువంటి దేశం. మీకు ఇంకా 2 లైఫ్ లైన్లు ఉన్నాయి. ఓకే సార్, షూర్. ఆప్షన్ డి, సింగపూర్. షూర్? షూర్ సార్. క్లియర్? క్లియర్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ డి, సింగపూర్ ఇస్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. సింగపూర్ లో మాత్రం సింగపూర్ డాలర్స్ అంటే. Yes, please. మనం ఇప్పుడు 8వ క్వశ్చన్ ఫేస్ చేయబోతున్నాం. దాని ముందు మాకు ఒక చిన్న చెప్పండి. మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక సినిమాలో ఒక డైలాగ్, గ్యాంగ్ లీడర్. అలాగా? ఎస్ సార్. అది చెప్పాలంటే నాకు నువ్వు ఇంకొంచెం పెద్ద అమౌంట్ సంపాదించి పెట్టాలి. ట్విస్ట్ పెట్టారైతే కనీసం 3 లక్షలకి వెళితే గనక వెలకట్లేని డైలాగ్, అమౌంట్ లింక్ చేయకూడదు. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాను. మీరు వెళ్లేలోగా మీకు వినిపిస్తాను. దానికంటే ముందు
నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సార్ చిన్న గ్రామంలో పుట్టి చాలా చిన్న వయసులోనే మీరు గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయ్యారు. సో ఆ జర్నీ ఏంటి? మెయిన్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంటే ముందు మెయిన్ ఫస్ట్ జాబ్ త్వరగా రప్పించుకోవడానికి కారణం ఏంటి? గైడెన్స్. 10th క్లాస్ నుంచి కూడా మా సాయిరామ్ గారు, మా గురువు గారు ఆయన గైడెన్స్లోనే చదువుకోవడం జరిగింది. 10th తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేయాలి అన్నది కూడా ఆయన గైడెన్స్. ఆ విధంగా డిఎడ్ కంప్లీట్ చేశాను. డిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే డిఎస్సీ వేయటం, వెంటనే పోస్ట్ రావడం కూడా జరిగింది. ఆ విధంగా 20 yearsలోనే జాబ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ అదొక కారణం రావడానికి. దట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా దాని యొక్క అవసరాన్ని పెంచాయి. నాకు 16 years ఉంటాయి. గుంటూరులో జాయిన్ అయ్యాను డిఎడ్ చదవడానికి అని చెప్పేసి. జాయిన్ అయిన 1 month తర్వాత ఒక మార్నింగ్ కాల్ అనమాట, ఇలా మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని చెప్పేసి. వెరీ సారీ. నాకు 16 years. ఆ గుంటూరు నుంచి మార్నింగ్ అక్కడ నుంచి ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియదు. వచ్చాను, తీరా ఇంటికి వచ్చేసరికి ఇలా జరిగిందని చెప్పేసి అనేసరికి ఇంకా ఇంటి దగ్గర అంతా గందరగోళంగా ఉంది, ఏంటి పరిస్థితి అని. తర్వాత ఏంటో ఇంకా అంతా సర్దుకున్న తర్వాత ఏంటో ఇంకా ఫ్యూచర్ ఏంటంటే ఇంకా బ్యాగ్ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా చదువు లేదు, ఏమీ లేదు, ఇంకా సాధ్యం కాదు కదా అని చెప్పేసి. అంటే మా అమ్మగారు ఉన్నారు, ఒక 10 days తర్వాత నువ్వేం బాధపడకు, పగలో రాత్రి కష్టపడి నేను చదివిస్తాను, నువ్వు అర్జెంటుగా బయలుదేరు, ఇంకేం కావాలో నేను చెప్తాను. ఆ విధంగా 2 years కంప్లీట్ అయిందండి. లక్కీగా డిఎస్సి నోటిఫికేషన్ వేయటం, జాబ్ రావడం కూడా జరిగింది. నౌ వీ హ్యాపీ. చాలా చాలా ఎమోషనల్గా ఉంది. మీ జర్నీలో అమ్మగారి సపోర్ట్ అన్నది నిజంగా నన్ను కూడా టచ్ చేసింది. వెరీ గుడ్. ఓకే, ఇంకా మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. షూర్ సార్. 8వ ప్రశ్న, 80,000 రూపాయల ప్రశ్న. మాస్టర్జీ, ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీరిలో ఎవరి జయంతిని భారత్లో జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు? హూస్ బర్త్డే ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ as the National Unity Day, Rashtriya Ekta Divas in India? Options are A. Sardar Vallabhbhai Patel, B. Rajiv Gandhi, C. Mahatma Gandhi, D. Lal Bahadur Shastri. మీరు టీచర్, చెప్పగలరు? ఎస్ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతుంది. సో ఆప్షన్ ఈజ్ ఏ, సర్దార్ వల్లభాయ్ పటేల్. క్లియర్? ఎస్ షూర్ సార్. ఫిక్స్ అయినా? ఫిక్స్ సార్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ ఏ, సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ చెప్పే ముందు అసలు ఎందుకు జరుపుకుంటారు? ఎస్ సార్. 1947 ఇండిపెండెన్స్ వచ్చేవాడికి బ్రిటిష్ వాళ్ళతో పాటు భారతదేశంలో చాలా సంస్థానాలకు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్లే ఒక ఇండియా మ్యాప్ అన్నది మనకి ఇప్పుడు వచ్చింది. లేకపోతే చిన్న చిన్న చుక్కల కింద ఉంది. అలాగే ఆ లాస్ట్ టైంలో హైదరాబాద్ ఒకటి అలాగే కొన్ని కలవలేదు. దాంతో కొన్ని సైనిక చర్య జరిపి ఈయన ఆధ్వర్యంలో, ఈయన మొదటి హోమ్ మినిస్టర్. ఎస్ సార్. ఈయన ద్వారా సైనిక చర్యలు జరిపి వాటిని కూడా కలిపి ఒక భారతదేశం ఒక సమగ్రమైన రూపాన్ని తీసుకొచ్చారు. సో టీచర్గా మీకున్న నాలెడ్జ్ ఈ రోజున మీరు చెప్పిన ఆప్షన్ రైట్ అని తేల్చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా చక్కగా విశ్లేషించారు అండ్ మీకు మంచి అవగాహన ఉంది. సో ఇప్పుడు మీరు 80,000 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ మీరు 1,60,000 రూపాయల ప్రశ్నని ఎదుర్కోబోతున్నారు. అది 9వ ప్రశ్న. మాస్టర్జీ, 9వ ప్రశ్న, 1,60,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. మహాభారతంలో ద్రోణుడిని వంచటానికి భీముడు ఏ పేరు గల ఏనుగుని చంపాడని చెప్పబడింది? ఇన్ ద మహాభారత, ఇన్ ఆర్డర్ టు ట్రిక్ ద్రోణ, భీమా is said to have killed an elephant named what? Options are A. Bhishma, B. Duryodhana, C. Ashwadhama, D. Dhritarashtra. ఎస్ సార్.
మీకు ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఆప్షన్ సి అశ్వత్థామ. షూర్? షూర్ సార్. క్లియర్? క్లియర్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి అశ్వత్థామ. అశ్వత్థామ అత కుంజర. ఎస్ సార్. కుంజర అంటే ఏనుగు. అవును. అంటే రైట్ ఆన్సర్. ఎస్ సార్. ఇంకా డౌట్ ఎందుకు? రైట్ ఆన్సర్ సి అశ్వత్థామ. 1,60,000 రూపాయలు గెలుచుకున్నారు. ఎస్ సార్. ఇప్పుడు మనం 10వ ప్రశ్న, 3,20,000 రూపాయల ప్రశ్న, సెకండ్ సేఫ్ ల్యాండింగ్ ప్రశ్న. అది చెబితే మినిమం మీరు ఇక్కడి నుంచి ఆ అమౌంట్ వెళ్తారు. అంతకంటే ఎక్కువ గెలుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఓకే మాస్టర్జీ, 10వ ప్రశ్న, 3,20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఏ యూరోపియన్ నగరంలో జరుగుతుంది? విచ్ యూరోపియన్ సిటీ హోస్ట్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ హెల్డ్ ఎవ్రీ ఇయర్? ఆప్షన్స్ ఆర్ ఏ దావోస్, బి మాస్కో, సి బెర్లిన్, డి ఏథెన్స్. ఎస్ సార్. రీసెంట్గా జరిగింది ఇది. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు అక్కడికి, దావోస్. సార్ ఆప్షన్ ఏ దావోస్. షూర్? మీరు కాన్ఫిడెంట్ అయితే ఫిక్స్ ఏమైనా చేసేస్తాను. ఎస్ సార్. ఆప్షన్ ఏ దావోస్. క్లియర్? క్లియర్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏ దావోస్. సత్య, ఏ దావోస్ ఇస్ రైట్ ఆన్సర్. సత్య, 3,20,000 రూపాయల సర్టిఫికేట్ ఇందాక అడిగారు. ఎస్ నేను మాట ఇచ్చాను. ఇక్కడ మీరు 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ ఆనందంలో మీ కోరిక తెచ్చాలి. తీరుస్తాను. చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిస్తా. వన్స్ మోర్. వన్స్ మోర్. వన్స్ మోర్. ఓకే, చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తా. ముందు చెప్పింది సినిమాలో, రెండోసారి చెప్పింది ప్రేమతో నీకు. ఇంతకంటే ఎక్కువ గెలవాలి. ఈ రఫ్ చేత్తో నేను 5 కాదు 1 కోటి రూపాయలు చెక్కు మీద కూడా నేను సంతకం పెట్టాలి. ఇక ఆటలకు వెళ్ళిపోదాం. షూర్ సార్. ఓకే మాస్టర్ జీ, 11వ ప్రశ్న, 6,40,000 రూపాయల ప్రశ్న. ఇక్కడి నుంచి ఏ మాత్రం టైం లిమిట్ కూడా లేని ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీరిలో భారత జాతీయ ప్రతిజ్ఞను రచించిన వారు ఎవరు? విచ్ ఆఫ్ దీస్ పర్సనాలిటీస్ ఆథర్డ్ ద నేషనల్ ప్లెడ్జ్ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ ఆర్ ఏ తెన్నేటి విశ్వనాథం, బి కాశీనాథుని నాగేశ్వరరావు, సి బెజవాడ గోపాలరెడ్డి, డి పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఎస్ సార్. ఐ నో. యు నో? ఎస్ సార్. దెన్ గో హెడ్. ఆప్షన్ డి పైడిమర్రి వెంకట సుబ్బారావు. కాన్ఫిడెంట్ చెప్తున్నారా? ఎస్ సార్. షూర్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ డి పైడిమర్రి వెంకట సుబ్బారావు. చాలా కాన్ఫిడెంట్ చెప్పారు. ఎస్ సార్. జాతీయ ప్రతిజ్ఞ మీకైనా అవగాహన ఉందా? అవును సార్. టీచర్గా మీకు తెలుసు. అవును సార్. ఇది 100% రైట్ ఆన్సర్. 6,40,000 రూపాయలు గెలిచారు. హిమిని పెళ్లి కోసమా, ఇంటి కోసమా? ఫస్ట్ మ్యారేజ్. Best.
ఏమా హిమిని, సార్ చెప్పండి. అన్నయ్య నీ పెళ్లి కోసం చెప్పేసి కొంత మొత్తం గెలవాలన్నారు. సార్ ఇప్పుడు వచ్చిన మొత్తం ఎంతో కొంత ఖచ్చితంగా మీ పెళ్లికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది సార్. అది సంతోషం మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. నీకంటే ముందు అమ్మ చాలా సంతృప్తిగా తలుపేస్తున్నారు. రైట్. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లాలో జన్మించారు. ఆయన విశాఖపట్నంలో ట్రెజరీ ఆఫీసులో పనిచేస్తున్న కాలంలో భారత జాతీయ ప్రతిజ్ఞను రాశారు. ఇక 12వ ప్రశ్నకి వెళ్ళిపోదామా? షూర్ సార్. మాస్టర్ జీ, 12వ ప్రశ్న 12 లక్షల. సో సైరన్ మోగింది అంటే మా మాస్టర్ గారు శంఖం పూరించారు, అంటే సమయం అయిపోయిందని. ఈ ఎపిసోడ్కి సమయం అయిపోయింది. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్. గుడ్.